హలో అంకిరెడ్డి గారు, ఏమిటి ఇలా వచ్చారు? ఒక చిన్న పని మీద వచ్చానండి. ఏమిటండి ఆ పని? ఎవరినైనా పక్కన వేసి మక్కేరు కొట్టారా, లేతే ఎవరినైనా మట్ట చేసి వచ్చారా? అబ్బే, ఆ పని మీద రాలేదండి. రేపు ముంబై నుండి గని మనుషులు ఇద్దరు వస్తున్నారు. ఆ విషయం నీకు అన్నగారు చెప్పమని పంపించారు. ఏమిటి, ముంబై నుంచి గని మనుషులు ఇద్దరు వస్తున్నారా? అయితే నేను భూపతి గారు కలిసి స్వయంగా మేమే కలుస్తాం. ఇంతకీ మనం వాళ్ళకి ఏమిస్తున్నాం? మన హాస్పిటల్ నుండి కళ్ళు, కిడ్నీ, గుండె తీసుకువెళ్ళడానికి వస్తున్నారు. వాళ్ళిచ్చే మన బ్రీఫ్ కేసు వాళ్ళు తీసుకొని వాళ్ళిచ్చే క్యాష్ బ్రీఫ్ కేసు తీసుకురావాలి. ఓకే అంకిరెడ్డి గారు, విషయాన్ని నేను చూసుకుంటాను, మీరేం వరీ కాకండి. వాడెవడో సిబిఐ ఆఫీసర్ కళ్యాణ్ అంట. వాడి కన్ను మన హాస్పిటల్ మీద పడింది. ముందు వాడి సంగతి చూడు. మీ వల్ల కాకపోతే చెప్పండి, నేనే లేపేస్తా వాడిని. చూడండి అంకిరెడ్డి గారు, వాడు ఢిల్లీ నుంచి వచ్చిన క్రైమ్ ఇన్స్పెక్టర్. వాడిని మనం మట్టు పెట్టాలంటే అంత తేలికైన పని కాదు. చూడండి శర్మ గారు, మేము తలుచుకుంటే వాడు ఎక్కడి నుండి వచ్చాడో అక్కడికి పంపించగలం. కాదని కాలు దిగితే చితాభస్మాన్ని కాశీలో కలపాల్సి వస్తుంది. ఆవేశపడే ఎస్పీ బాలచంద్ర చేతులు అరెస్ట్ అయ్యారు. మీకు గుర్తుందా? అంతటి మునగాడేవాడు. మునగాళ్ళకే మునగాడు, మోసగాళ్ళకే మోసగాడు. బ్రిటిష్ ప్రభుత్వానికి ఎదురు తిరిగి అల్లూరు సీతారామరాజులాగా చిత్రములిసి శత్రువుని వేటాడి తలలు నరికి వీర చిత్రాది ఉన్న దమ్ము ధైర్యం వాళ్ళలో ఉన్నాయి. వాడు తెల్లదొరలను ఎదిరించిన అల్లూరి సీతారామరాజు అయినా, ఛత్రపతి శివాజీ అయినా, ఈ అంగిరీడు తలుచుకుంటే వాడిని కుక్క పిల్లలు ఆడించగలను. అదే అలా ఆవేశపడే మీరు బాలచంద్ర చేతులు అరెస్ట్ అయ్యారు. మర్చిపోయావా? నన్ను భయపెడుతున్నావా? కాదు, లేకపోడమంటున్నాడు. ఏ శర్మ, నేను విసిరే బిస్కెట్లకు తల వంచే బెకారి మమ్మల్ని జాగ్రత్త పడమంటావా? మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ముందు మీరు రిలాక్స్ అవ్వండి. ఇట్స్ ఓకే అండి. ఇట్స్ ఆల్ రైట్. సారీ శర్మ గారు. ఓకే, అన్నయ్య గారు బాపుని అడిగానని చెప్పండి. అలాగే. స్వాతిలో ముత్యమంత ముద్దులా ముట్టుకుంది సంధ్యవాన. సంధ్యలో చీకటి సిగ్గులా అంటుకుంది లోన లోన. హల్లో మల్లో స్వాతిలో ముత్యమంత ముద్దులా ముట్టుకుంది సంధ్యవాన. సంధ్యలో చీకటి సిగ్గులా అంటుకుంది లోన లోన.
ముద్దులా ముట్టుకుంది సందెవాన సంధిలో చీకటంత సిగ్గులా అంటుకుంది లోన ఎండవాన పెళ్ళాడంగా కొండ కోన నీలాడంగా కృష్ణ గోదారమ్మ కలిసి పరవళ్ళెత్తి పొరుగెత్తంగా తిమ్మిరి నడుమున కొమ్మల తొడిమలు వణికేవాన చాలని కొడుకున 4 అడుగుల నటనేవాన గాలివాన గుళ్ళోన ముద్దే లేచే గంట స్వాతిలో ముఖ్యమంత ముద్దులా ముట్టుకుంది సందెవాన సంధిలో చీకటంత సిగ్గులా అంటుకుంది లోన అల్లో అల్లో యాలో యాలా మల్టీ మిలియనియర్ పాపినేన్ని ఓ మీరా ఎందుకు వచ్చారు? నీ పద్ధతి మార్చుకోమని చెప్పడానికి. మార్చుకోకపోతే చూడు ఆఫీసర్, ఇంతవరకు నేను ఎవరి దగ్గరికి వెళ్ళలేదు. ఎందుకో తెలుసా? నా అవసరం ఏంటో తెలుసుకొని నీ డిపార్ట్మెంట్ వాళ్ళే తీర్చేవాళ్ళు. నీకు తెలుసా లేదో, ఈ బాబేడు అడుగుపట్టే చోటల్లా శత్రువులు అయితే నీ ఇంట్లో పిండం పెడతానికి ఉక్కలు కూడా మిగలరు. అసలు ఎవడ్రా నువ్వు? నువ్వేమైనా మహాత్మా గాంధీ గారితో పాల్గొన్న స్వాతంత్ర సమరయోధుడివా, లేదా ది గ్రేట్ రాజ్యాంగాన్ని రాసిన అంబేద్కర్ శిష్యుడివా, ఈ రాష్ట్రం కోసం అసూలు బాసిన పొట్టి శ్రీరాములు గారి శిష్యుడివా? ఎవడ్రా నువ్వు? ఏంట్రా అన్నావు? మిత్రుడినైతే స్వర్గ సుఖాలు అనుభవిస్తానా, కాదంటే కాటికి పంపుతావా? ఏ నీ పచ్చ నోట్లకి పడిపడి అల్లా తప్పగా గల్లీలో తిరిగే పోలీసు వాడిని అనుకున్నావా? నువ్వు నిల్చున్న చోటే ఎన్కౌంటర్ చేయగల ఆఫీసర్ని, సిబిఐ ఆఫీసర్ కళ్యాణ్ని. ఏంట్రా తెగరెచ్చిపోతున్నావు? నువ్వేమన్నా ఈ దేశాన్ని కాపాడడానికి వచ్చిన కల్కి భగవాన్ అనుకున్నావా? కల్కి భగవానుడేరా. ఏ యుగంలోనైనా దుష్ట సంహారం జరిగినప్పుడు ఎదుర్కోవడానికి ఆ భగవంతుడు అవతరిస్తాడు. అలాగే ఈ కలియుగంలో ప్రజల రక్త మాంసాలను పీల్చి పిప్పి చేసే నీలాంటి దుర్మార్గుల్ని అణిచివేయడానికి ఈ కలియుగానికి ఈ సింహాన్ని పంపించాడు రా. రే కళ్యాణ్, మేము తనమనే సింహాసనంపై కూర్చున్నా డేంజర్ డెవిల్స్ రా. నాతో తలపడితే నువ్వు ఉండవు, నీ డిపార్ట్మెంట్ ఉండదు. నన్ను తిట్టు భరిస్తాను, కాదని నా డిపార్ట్మెంట్ని అవమానిస్తే నీ ప్రాణం తీస్తా. అసలు పోలీస్ అంటే ఏమనుకుంటున్నావురా? నీలాంటి పక్కలేసే నా కొడుకుల తుప్పు రేకొట్టి కటకటాలు వెనక్కినట్టే క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రా ఫూల్. ఈ రోజు నుండి నువ్వు చేసే డ్రగ్స్ బిజినెస్, అమ్మాయిల బిజినెస్ ఆపకపోతే నీ పాలిట రుద్రనేత్రుని అవుతా. నీకు ఒకే ఒక్క అవకాశం ఇస్తున్నా. నీ అంతటా నువ్వు కోర్టుకు లొంగిపోయి నీ నేరాలన్నీ ఒప్పుకో. కాదని కాలు దూపితే ప్రపంచనాన్ని సృష్టించే ప్రళయసింహాన్నై నీ గుండెను చీల్చి నీ రక్తాన్ని తాగి నీ శరీరాన్ని కాకులకు గ్రద్దలకు పలహారంగా వేస్తా. రే ఆఫీసర్,
నాకే వార్నింగ్ ఇస్తావా? ఈ బాపినేని విశ్వరూపం ఇంకా రుచి చూడలేదనుకుంటా. నేను విశ్వరూపం ధరిస్తే ఈ ముందుందా ఆ ఎస్పీ బర్చండయ్య అడుగు నా గురించి చెబుతారు. రే 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 నీ విశ్వరూపం చూసి భయపడటానికి నీ మోచేత కింద గంజి నీళ్లు తాగే ఓరకొక్కని కాదురా, ఆకాశ గంగతో అభిషేకించబడ్డ నేత్రుణ్ణిరా, రుద్రనేత్రుణ్ణి. ఈ రుద్రనేత్రుడి కంటి నుండి వచ్చే జ్వాలకే మాడిపోతావు. పో, వెళ్ళిపో, వెళ్ళి ప్రాణాలు కాపాడుకో. వెళ్తా, మళ్ళీ వస్తా. ఇదంతా చూస్తా. నువ్వా నా పంచదార చిలక? ఆ రోజు తప్పించుకున్నావు, ఈ రోజు ఎక్కడే పోతావు? గులాబీ పువ్వా? ఎవరు మిత్రమా ఈ ఎర్ర గులాబీ? చూడండి, ఈ ఎర్ర గులాబీ ఎవరే అని అడుగుతున్నావే. ఈ ఎర్ర గులాబీని తాకాలని చూస్తే మీ రక్తం కళ్ళ చూస్తుంది. జాగ్రత్త. మర్యాదగా ఆ కెమెరా ఇచ్చుకో, లేదంటే మాకు తెచ్చుకో. నాకు స్వర్గ సుఖాలు చూపడం కాదు, పోలీసులు వచ్చారంటే ఈ మొబైల్ కానీ వాళ్ళకి ఇచ్చాను అంటే మీకుంటాయి అక్కడ స్వర్గ సుఖాలు. మిత్రమా, ఇది మామూలుగా వినే రకం కాదు. దీని జీవితాన్ని కుక్కలు చెప్పిన విస్తరాకు చేసి దుబాయ్కి పార్సిల్ చేద్దాం. ఏమంటావు? అవును మిత్రమా, దీన్ని చేయాలానికి చెదులు పట్టించమని పైన ఫాదర్ చెప్పాడు, కింద ఈ చాపర్ పాటిస్తాడు. ఏమంటావే నా చిలకలూరు పేటి చిలక? ఛీ, నీచులారా! దేశంలో ఎందరో అమాయకుల మాన ప్రాణాలతో ఆడుకుంటున్నారు. మీరు అసలు మనుషులేనా లేదా రాక్షసులా? చూడండి, నేను అందరిలాంటి ఆడపిల్లనైతే కాదు, తాకాలని చూసారో చచ్చిపోతారు. మిత్రమా, ఇది ఝాన్సీ రుద్రమాల దేవి లాగా ఫైట్లు గాడి చేస్తుందంట. కొట్టిద్దేమో, అమ్మో నాకు భయం వేస్తుంది. అంతేకాదు మిత్రమా, ఇది రాణి రుద్రమదేవిలా విర్రవీగుతుంది. ఛీ, రండిరా చిత్త కాచిన కుక్కల్లారా! ఛీ! మిమ్మల్ని మట్టి కరిపించి ఈ శిరీష పవర్ ఏంటో చూపిస్తా, రండి. శబాష్! మూతి మీద మేసోలాని ఒక ఆడదానివి సవాల్ విసిరిన నిన్ను పడగొట్టి నీ కన్నెరకపు పొరలు తొలగించకపోతే నేను ది గ్రేట్ బిజినెస్ మ్యాగ్నెట్ బాపినేయుడు తమ్ముడు అంకినైనా కాదు. ఎవర్రా నువ్వు? మనగాళ్ళకు మనగాన్ని, రౌడీలకు స్టేట్ రౌడీని, గోండాలకు మాఫియా డాన్ని, మీలాంటి కామ పిశాచాలకు దాదాని, శంకర్ దాదాని. మరి మేమెవరో తెలుసా? ది గ్రేట్ బిజినెస్ మ్యాగ్నెట్, మల్టీ మిలియన్ బాపినేయుడు తమ్ముడు అంకినేయుడిని. అంకినేయుడు శివుడి కైలాసంలో తాండవం చేస్తే ముల్లోకాలు తత్తరిల్లినట్టు శంకర్ దాదా అడుగు పెట్టిన చోట బ్రహ్మాండం బద్దలవుతుంది. మీలాంటి డేంజర్ డెవిల్స్ వైద్యం పేరుతో మీరు చేసే దురాగతకాలను ఆపటానికి వచ్చిన సింహాన్ని, ప్రళయ సింహాన్ని, సింహాన్ని స్పందించి సర్కార్ చెప్తే రింగ్ మాస్టర్ మర్యాదవా. నీ చేతిలో సత్య సమాధి కావటానికి ఇది మామూలు సింహం కాదు. గుండె నిండా ధైర్యం, ఊపిరి నిండా సాహసం నింపుకున్న సింహాన్ని, ప్రళయ సింహాన్ని. అయితే ముందు మమ్మల్ని ఎదిరించి ఆ అమ్మాయిని తీసుకెళ్ళరా. కమాన్, ఇక కమాన్. చాలా థ్యాంక్స్ అండి, సమయానికి వచ్చి నన్ను రక్షించారు.
నేను దేవుణ్ణి కాదు, మామూలు మనిషిని. అర్ధరాత్రి ఆడది ఒంటరిగా తిరగలిగిన రోజే మనకి నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్టు అన్న గాంధీ మహాత్ముని కోరిక తీరకపోగా ఈరోజు ఆడది పట్టపగలే బయటికి రాలేకపోతుంది. ఇంకెప్పుడు ఇలా ఒంటరిగా బయటికి రాకండి. ఎందుకు మీరెవరో నాకు చెప్పనే లేదు. ఈ సమాజంలో జరుగుతున్న అన్యాయాన్ని ప్రతిఘటించగల ఒక పౌరుని. మీ మాట తీరు, మీ రూపురేఖలు చూస్తుంటే అర్థమవుతుందండి మీరు చాలా మంచివారని. మీ పేరు తెలుసుకోవచ్చా? సింహాన్ని, ప్రళయ సింహాన్ని. కానీ మీరు ఇంతలా చెప్తున్నారు. ఈ అన్యాయాల్ని అరికట్టడానికి చట్టాలున్నాయి కదండి. చట్టం ఆ చట్టం డబ్బున్న వాడి చేతిలో సిగరెట్గా మారిపోయింది. కోర్టులు గరీబోళ్ళ దవాఖానాగా మారిపోయాయి. అందుకని చట్టాన్ని మీ గుప్పెట్లో పెట్టుకుంటారా? ఈ సమాజం నీ ఎంత అనుకుంటున్నారా? ఎస్, నేను నిజంగానే నియంతను. ఈ సిటీలో ఉన్న స్మగ్లింగ్ రాబందులకు నేను నియంతనే. ఎందుకు మీ పేరు? చెప్పానుగా, ప్రళయ సింహాన్ని. అది కాదు, మీ తల్లిదండ్రులు పెట్టిన పేరు. చూడు, అనవసరంగా నా టైం వేస్ట్ చేయక వచ్చిన దారినే వెళ్ళు. అది అవే కళ్ళు, అదే ముక్కు. అచ్చం అచ్చం కళ్యాణ్లా ఉన్నారే. రసరమ్య కృష్ణుడి రాధ వయసంటేనే వరద చిదిపే రసాలలో ఒళ్ళుకి చుడిష్టమంట ఈ రేయికి రసరమ్య కృష్ణుడి రాధ వయసంటేనే వరద మనసున మధురిమలే శృంగార సూపర్ మగుడా రసరమ్య కృష్ణుడి రాధ వయసంటేనే వరద
వయసంటేనే వరద నిదరే చెదిరే నిశాలలో పదవే చిదిపే రసాలలో ఎల్లకిల్ల పట్టసొక్కు ఎన్నెల్లకి ముళ్ళు గిచ్చుడిష్టమంట ఈ రేగికి శృంగార సూపర్ మగుడా మసకేలల్లో రగడా రసరమ్య కృష్ణుడి రాధా వయసంటేనే వరద ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? మిస్టర్ శర్మ, చట్టాన్ని డబ్బున్న వాడి చేతిలో సిగరెట్ గా మార్చిన నిన్ను నేరానికి నన్ను హంతకుని చేసి న్యాయాన్ని నల్లకోటి మధ్య నలిపేసిన ఈ లాయర్ భూపతిని అంతం చేయడానికి వచ్చిన సింహాన్ని, ప్రళయ సింహాన్ని. ఏం లాయర్, మాట పడిపోయిందా? గొంతు మూగపోయిందా? రేయ్, నేను ఆ రోజే చెప్పాను, జైలు నుండి నేను వచ్చిన మరుక్షణమే మీరు ఈ భూమి మీద జీవించే హక్కు కోల్పోతారని. అనవసరంగా మాకు ఎదురు తిరిగితే నీకు వాడి పట్టిన గట్టే పడుతుంది. మమ్మల్ని హతమార్చి నువ్వు తప్పించుకోలేవు. ఎందుకంటే జైలు నుంచి వచ్చిన పారిపోయి వచ్చిన నిన్ను సూట్ చేయమని ఆర్డర్స్ నాకు ఇచ్చింది. నోరుమీండ్రా కుక్కల్లారా! అవినీతి పరుల పంచం చేరి ఆ బాపినీడికి అంకినీడికి తొత్తులుగా ఉన్న మిమ్మల్ని, ఆ రంజిత్ ఖాన్ గారి లాంటి దేశ ద్రోహుల్ని, ఆ అంకినీడిని బాపినీడిని అంతం చేయడానికి వచ్చిన కొదమ సింహాన్ని. చూడు, ఆవేశపడి మాట్లాడి ఎస్పీ భట్చంద్ర గారు సమాధుల్లోనే నిద్రించాడు. ఎంత మాట్లాడితే వాడికి పట్టిన గట్టే పడుతుంది నీకు. ఏయ్! వెల్డన్ మిస్టర్, వెల్డన్. నీలోని సిన్సియారిటీకి, నీ గుండె ధైర్యానికి నా హ్యాట్స్ ఆఫ్. మర్యాదగా నా దారి కట్టు తప్పుకో, లేదా నిన్ను పిట్టను కాల్చినట్టు కాల్చి పారేస్తా. నీలాగా సవాల్ విసిరిన సింహాల్ని మట్టు పెట్టడానికి అవతరించిన ప్రళయకాల రుద్రుడినిరా. ఏ మిస్టర్, వాట్ డు యు మీన్? ఏం నువ్వు మాట్లాడేది? అర్థం కాలేదా? వీళ్ళని హత్య చేసినందుకు నిన్ను అరెస్ట్ చేయడానికి వచ్చిన సిబిఐ ఆఫీసర్ కళ్యాణ్ని. ఓ, సిబిఐ ఆఫీసర్ కళ్యాణ్ అంటే నువ్వేనా? మరి నేనెవరో తెలుసా? ఈ సమాజంలో జరుగుతున్న అవినీతి, అరాచక శక్తులు సమరశంఖం పూరి కన్నె పిల్లల మాన ప్రాణాలతో చెలగట్టమాడే పరాక్షిస్తులు వేటాడే సింహాన్ని, ప్రళయ సింహాన్ని. ఓ, ప్రళయ సింహాన్ని నువ్వేనా? చూడు మిస్టర్, నీలాంటి సింహాలు నరమేధం చేసుకుంటూ పోతుంటే ఈ చట్టం చూస్తూ ఊరుకోదు. నీ చేతులకు బేడీలు వేసి లాకప్లో పెట్టి ఉరికమ్మం ఎక్కిస్తుంది. నన్ను అరెస్ట్ చేసే దమ్ము నీ చట్టానికి లేదు, నన్ను ఊరుకొమ్మ ఎక్కించే ధైర్యం మీ న్యాయస్థానానికి లేదు. ఎందుకో తెలుసా? నీ చట్టానికి, న్యాయానికి సాక్ష్యం కావాలి మిస్టర్ కళ్యాణ్. చూడు మిస్టర్ ప్రళయసింహం, తెలివిగా మాట్లాడుతున్నాను అనుకో మాకు. ఇంతకీ ఆ బ్రీడ్ కేసులో ఏముందో తెలుసుకోవచ్చా? ఈ కేసులో ఏముందో నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అవసరం లేదని నువ్వు కళ్ళబూలి కబుర్లు చెప్తే నీ చేతులకు బేడీలు వేసి తిడతాను. శబ్దాలు చేయకు, ఘోరంగా దెబ్బతింటావు. ఘోరంగా దెబ్బతింటానికి నీలాగా అల్లా టప్పగా గల్లీలో తిరిగే చిల్లర నా కొడుకుని కాదు. పోలీస్ క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ కళ్యాణ్ ఇక్కడ. రెచ్చగొట్టుకు మిస్టర్, అడ్రస్ లేకుండా పోతావు. అడ్రస్ లేకుండా పోవటానికి నేను నీలా మానవత్వం లేకుండా నరమేధం చేసుకుంటూ పోయే అంతకుడివి, అమ్మ అబ్బా ఎవడో తెలియదు నాముకుడివి. కళ్యాణ్, నా తల్లిదండ్రుల గురించి మాట్లాడావు, ఎక్కడే పాతేస్తాను. నీ తల్లిదండ్రులు నీలాంటి హంతకుడికి జన్మనిచ్చారంటే వాళ్ళు ఎంత కిరాతకులు. ఏయ్! నా తల్లిదండ్రుల గురించి మాట్లాడి నిన్ను ఈ క్షణమే కాటికి పంపిస్తాను. నా తల్లిదండ్రులు దేవతలరా,
దేవతలు, నా తండ్రి ఫారెస్ట్ ఆఫీసర్ మనోహర్, నా తల్లి సాధ్విమణి విజయశ్రీ, అలాంటి పుణ్య దంపతులకు పుట్టిన వేరే కిషోరాన్ని రా నేను. అలాంటి వాళ్ళతో నిన్ను ఇక్కడమే కాటికి పంపిస్తాను. వద్దు, నన్ను రెచ్చగొట్టకు. షూట్ చేయడానికి కూడా వెనకాడను. దమ్ముంటే కాల్చు. స్టాప్ దేర్. అడుగు ముందుకు వేసావా ప్రాణాలు కోల్పోతావు. కొదమ సింహం కడుపుని పుట్టిన సింహాన్ని రా నేను. దమ్ముంటే కాల్చు. మిస్టర్, నాలో ఉన్న సహనాన్ని పరీక్షించొద్దు. మర్యాదగా లొంగిపో, లేదంటే నాతో తలపడు. ఎవరిని పైలోకాలకి పంపిస్తారో తేల్చుకుందాం. కమాన్ కమాన్. డామిట్, పారిపోయాడు పిరికి పంద. అవును, వాళ్ళ తల్లిదండ్రుల పేర్లు మనోహర్ విజయశ్రీ అంటే వీడు మా అన్నయ్య శంకర్ అన్నమాట. ఓ భగవంతుడా, ఎంతటి కఠినాత్ముడు అయ్యా. నా అన్నయ్య ఒక హంతకుడు అన్నమాట. ఏదేమైనా నా కర్తవ్య నిర్వహణలో భావబంధాలకు తావు లేదు, అన్నయ్యకు తావు లేదు. శిరీష, నాకు కొంచెం రెస్ట్ అవసరం. దయచేసి నన్ను ఏం అడక్కు ప్లీజ్. భవాని, నిన్ను నీ బావని చంపి అన్యాయంగా నన్ను పంపించినందుకు వాళ్ళ మీద పగ తీర్చుకుంటాను. వాళ్ళ సమాధులపై మీ రక్త తలకం దిద్దుతాను భవాని. అప్పటి వరకు నాకు ప్రశాంతత లేదు భవాని, ప్రశాంతత లేదు. అది కాదు శంకర్, ఈ పోరాటంలో నీకేదన్నా అయితే భవాని ప్లీజ్. ఓ, ఇది మీ ఇల్లేనా? అవునండి, ఇది మా ఇల్లే. మీరేమీ అనుకోనంటే మిమ్మల్ని ఒక చిన్న మాట అడగమంటారా? అడుగు, ఏంటో చెప్పు. మీ చేతికి ఈ గాయం ఎలా అయిందండి? చిన్న యాక్సిడెంట్ శిరీష. ఇది యాక్సిడెంట్లా లేదే, పైగా చేతికి అదేదో బుల్లెట్ గాయంలా అనిపిస్తుంది. మిమ్మల్ని పోలీసులు వెంబడించారు కదూ? చూడండి, మిమ్మల్ని ఒక ఫ్రెండ్గా భావించి ఇదంతా అడుగుతున్నాను, చెప్పండి. శిరీష, నాకు రెస్ట్ అవసరం శిరీష. ప్లీజ్ నన్నేమి వివరాలు అడగొద్దు ప్లీజ్. సరేనండి, ఇంకా నేను లోపలికి వెళ్తున్నాను. మీకు ఏదైనా అవసరమైతే నన్ను పిలవండి. భవాని, నీ బావను నిన్ను హతమార్చి చేయనేరానికి నన్ను జైలుకు పంపిన ఆ దుర్మార్గులను హతమార్చి వాళ్ళ రక్తంతో మీ సమాధులపై రక్త తిలకం దిద్దుతాను. అంతవరకు నాకు ప్రశాంతత లేదు భవాని, ప్రశాంతత లేదు. మిస్టర్, మీకు భవానీ ఎవరో తెలుసా? తెలుసు. ఎలా తెలుసండి? ఎలా తెలుసు? అసలు భవానీకి మీకు ఉన్న సంబంధం ఏంటి? చెప్పండి. చెప్తాను శిరీష. ఈ ప్రపంచంలో నాకంటూ ఆత్మీయత అనురాగం పంచిన ఏకైక దేవత నా భవాని. మేమిద్దరం ఒకరికొకరం ప్రేమించుకున్నాం. అంటే మీరు సింగర్ శంకర్ గారా? అవును.
ఛీ దుర్మార్గుడా, అన్యాయంగా మా అక్క బావని నీ పొట్టను పెట్టుకున్నావు కదా. ఛీ, ఈ క్షణమే నిన్ను చంపి మా అక్క బావల ఆత్మకి శాంతి చేకూరుస్తాను. అంటే అంటే నువ్వు నా భవానీ చెల్లెలు శిరీషవా? కాదు, నీ మృత్యు దేవతని. చూడు శిరీష, నన్ను చంపితేనే నీ పగ చల్లారుతుందంటే నీ చేతిలో ఆనందంగా చచ్చిపోతాను. కానీ నీ మూర్ఖత్వాన్ని పక్కన పెట్టి నేను చెప్పేది కాస్త విను. చూడు మిస్టర్, నీ మాయ మాటలు విని మోసపోవడానికి నేనేమి మా అక్క భవానీనైతే కాదు. శిరీష, నన్ను ఏమార్చాలంటే నువ్వు మరో జన్మెత్తాలి. చూడు శిరీష, నిన్నేమార్చేంత తప్పు నేనేమీ చేయలే. నీ మూర్ఖత్వాన్ని పక్కన పెట్టి నేను చెప్పేది కాస్త ప్రశాంతంగా విను. ఏంటది? మీ అక్క బావని నేను చంపలేదు. అంటే నువ్వు చెప్పగానే నమ్మేసే అంత అమాయకురల్లా కనిపిస్తున్నానా? చూడు శిరీష, నువ్వు నమ్మినా నమ్మకపోయినా చెప్పటం నా ధర్మం. నేను ఈ సిటీలో ఒక పెద్ద పాప్ సింగర్ని. మీ అక్క భవానీ నన్ను ప్రేమించానంటూ ఒకరోజు నా దగ్గరకు వచ్చింది. కానీ ఆమె ప్రేమను నేను కాదన్నాను. ఆమె అచంచలమైన ప్రేమతో ఒకే ఒక్కరోజు నా భార్యగా బతికినా చాలని మొండికేసింది. ఆమె పట్టుదలతో నన్ను నా ప్రేమని జయించింది. కానీ మా ప్రేమను మీ బావ, అదే ఆ ఎస్పీ భరత్చంద్ర ఒప్పుకోలేదు. మా ప్రేమను డబ్బుతో కొనాలని ప్రయత్నించాడు. తర్వాత ఏం జరిగింది? ఈ సిటీలో శరీర అవయవాలతో అమ్ముకుంటూ మల్టీమిలియనర్గా పేరు పొందిన ఆ డేంజర్ డెవిల్స్ బాపినీడు, అంకినీడు, వాళ్ళిద్దరూ వాళ్ళ తమ్ముడు అంకినీడు రోజానే అమ్మాయిని మానభంగం చేసి హత్య చేశారు. ఆ నేరం కింద మీ బావ భరత్చంద్ర ఆ అంకినీడిని అరెస్ట్ చేశాడు. సరైన సాక్ష్యాలు లేనందువలన ఆ కేసును కొట్టేసింది. అప్పటికే పగతో రగిలిపోతున్న ఆ బాపినీడు, అంకినీడు వాళ్ళ మంది మార్బలతో మీ ఇంటిపై దాడెత్తి మీ అక్క బావను చంపేశారు. కానీ ఆ నేరం మీ మీద పడింది కదా, దానికి కారణం? ఆ డేంజర్ డెవిల్స్ వైద్యం పేరుతో వాళ్ళు చేసే కిడ్నీ వ్యాపారాలను నేను అడ్డుకుంటున్నానని నా అడ్డు తొలగించుకోవటానికి ఆ ఐజీ శర్మ లాయర్ భూపతి సలహాతో చేయన్నరానికి నన్ను అరెస్ట్ చేసి జైలుకు పంపారు. ఇప్పుడు చెప్పు శిరీష, మీ అక్క భవానీని నేను చంపి నేరస్తున్నాను. చూడండి శంకర్ గారు, నన్ను క్షమించండి. నేను మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను. చూడు శిరీష, నేను ఈ నేరస్తుని కాదు అంటే ఈ సమాజం నన్ను ఎప్పుడు నమ్మలేదు. నువ్వు అపార్థం చేసుకోవటంలో తప్పేమీ లేదు. చూడండి, మా అక్కని బావని చంపిన ఆ రాక్షసుల్ని నేనే హతం చేస్తాను. చూడు శిరీష, నా భవానీని హత్య చేసిన వాళ్ళని నా చేతులతో నేనే చంపి వాళ్ళ సమాధులపై రక్త తిలకం దిద్దుతాను. నా భవానీకి మాటిచ్చాను. వాళ్ళని నా చేతులతో నేనే వాళ్ళని నేలమట్టం చేస్తాను. అప్పటి వరకు నా పగ చల్లారదు. నా మనసుకు ప్రశాంతత లేదు. వస్తా. మాయలో ప్రాణమంతమీ
అమాయకుల మాన ప్రాణాలతో సెలగట్టమాడి ఇలాంటి వాళ్ళ దౌర్జన్యాన్ని అడ్డుకోవటానికి వచ్చిన దాదాని శంకర్ దాదాని. దాదాలకు దాదా, గోండాలకి గోండా, మాఫియాకి డాన్. ఈ రంజిత్ ఖాన్ ఉండగా మరో దాదానా? ఎందుకు అలా నవ్వుతున్నావు? ఏంట్రా అన్నావు? నువ్వు పాకిస్తాన్ కబాడ్స్ బాంబులతో అమాయకులు గోతులు తీసే నువ్వు ఈ దేశపు సరిహద్దులో గోతులు తీసే చిట్టెలికవి. నిన్ను చంపి నీ శవాన్ని ఇక్కడి నుంచి పార్సిల్ చేయకపోతే నేను ఈ భర్త మాత ముద్దు బిడ్డనే కాదు. అసలు ఎవరా నువ్వు?
నా స్థావరంలోకి వచ్చి తెగ రెచ్చిపోతున్నావు. రే రంజిత్, నేను తలుచుకుంటే నీ స్థావరంలోకే కాదురా, నేరుగా నీ గుండెలను చీల్చి రక్తం తాగే సింహాన్ని, ప్రళయ సింహాన్ని. ఓ ఈతకపోయిన తీగ కాలుకు తగిలినట్టు నీ సావుని వెతుక్కుంటూ నువ్వు దొరికావన్నమాట. శబాష్, నువ్వు సింహానివే. ధైర్యంలో నేను అల్లూరి సీతారామరాజు వారసు, దేశభక్తిలో భగత్ సింగ్ బంధువుని, తెగింపులో తాండ్ర పాపారాయణరా. 15 సంవత్సరాల క్రితం నువ్వు చేసిన పాపం పండి నువ్వు వెతుక్కుంటూ వచ్చిందని చెప్పడానికే వచ్చాను. 15 సంవత్సరాల క్రితం నేను పాపం చేశానా? ఇంతకీ ఎవర్రా నువ్వు? మృత్యువుని, కబలించడానికి వచ్చిన ప్రళయకాల రుద్రుణ్ణి. భయంకర నాదంతో నీ శవంపై శివతాండవం చేయగల పరశంకరుణ్ణి. బచ్చా, ఎవరితో మాట్లాడుతావు? తెలిసే మాట తెలుసురా. 15 సంవత్సరాల క్రితం ఫారెస్ట్ ఆఫీసర్ మనోహ అనే దంపతులను సజీవంగా చంపిన ఒక దేశద్రోహితో మాట్లాడుతున్నా. ఓ, నువ్వు ఫారెస్ట్ ఆఫీసర్ మనోహర్ కొడుకువా? నీ తండ్రి ఏమి చేయలేక ఊరికి ఉత్తర దిక్కున పనుకొని ఉన్నాడు. ఇంకా పిల్ల బచ్చగాడు, నువ్వు నన్నేం చేస్తావురా? రే రంజిత్, ఈ కుర్ర కుంకే నీ పాలిట మృత్యువే. కలియుగంలో మీలాంటి రాక్షసులను అంతం చేయటానికి ఈ అపరిశంకరు లాంటి ఈడు ఈ యుగంలో అవతరించాడు రా. ఏ శంకర్, అరవకరా కుక్క, ప్రేమ కుటీరం లాంటి నా కుటుంబాన్ని చిన్నాభరణం చేసి ఈ క్షణమే నిన్ను కాటికి పంపిస్తాను. అడుగు ముందుకేసావు, ఈ పిస్టల్ బుల్లెట్లు నీ గుండెలో దూసుకుపోతాయి. ఏ శంకర్, శత్రు చేసాం రుణ చేసాం ఉండకూడదురా. తలుచుకోరా నీ ఇష్ట దైవాన్ని. రే రంజిత్, నువ్వు నన్ను కాల్చరేవురా, కాల్చు. ఏ రంజిత్, నేను తలుచుకుంటే నీ పిస్టల్లోని ఈ బుల్లెట్కి నిన్నెక్కడే బూస్తే అత్తించ. కానీ ఈ క్షణం నుండి క్షణక్షణం భయంకరంతో కుమిలి చావాలి. ఇదే నా చివరి హెచ్చరిక. గుడ్ బై. శంకర్, పూనుకున్న పాముని తోక తొక్కి నిద్రలేపావు. కాటు వేయక మానదరా. నా మిత్రుడు రంజిత్ ఖాన్ గారికి స్వాగతం, సుస్వాగతం. ఆ కళ్యాణ్ గాడు ఎవడు? ఆ కళ్యాణ్ గాడు నీకెలా తెలుసు? ఆ కళ్యాణ్ గారికి నీకు శత్రువు, నాకు శత్రువే. అందుకే నా తమ్ముడిని అంకినేని పంపించి విషయం కనుక్కోమని రమ్మని చెప్పాను. ఇదే వాడు చిన్నతనం నుండి మదర్ తెరీసా స్కూల్లో చదివాడు. సిబిఐ ఆఫీసర్ అయ్యి ఆ శరణాలయాల్లో వాడు పెరిగాడు. అప్పుడు తెలిసింది వాడి తల్లిదండ్రులు ఎవరో. ఓకే పార్ట్నర్, నాకు వార్నింగ్ ఇచ్చిన వాడిని, మన శరమును భూపతిని ఆతమార్చిన ఆ శంకర్ గారిని ఏం చేయాలి పాపనేడు? వారి సంగతి నేను చూసుకుంటాను. మరి మన ముగ్గురం కలిసాం కదా, చిన్న ఎంజాయ్ చేద్దాం. ఓకే, ఎంజాయ్. ఏ రంగలే
కొడితే కొరకొరమంటే చూస్తారు, పొట్టి పొట్టి కౌనే వేస్తే పట్టి పట్టి చూస్తారు. ఒక కాదు కౌను కాదు కట్టులోన ఏముంది, మీ కళ్ళల్లోనే అంతా ఉంది. మీ మగ బుద్ధి వంకర బుద్ధి అంటావా అమ్మవా అంటావా అమ్మవా అంటావా అమ్మవా అంటావా అమ్మవా. తెల్లగుంటే ఒకడు తెల్ల కిందులవుతాడు, నల్లగుంటే ఒకడు అల్లారల్లరి చేస్తాడు. తెలుపు నలుపు కాదు మీకు రంగుతో పని ఏముంది, సందు దొరికిందంటే చాలు నీ మగ బుద్ధి వంకర బుద్ధి అంటావా అమ్మవా అంటావా అమ్మవా అంటావా అమ్మవా అంటావా అమ్మవా. ఎత్తుగుంటే ఒకడు ఎగిరి గంతులేస్తాడు, కురుసగుంటే ఒకడు మురిసిపోతాడు. ఎత్తు కాదు కురుస కాదు మీకు సత్యం చెబుతాను, అందిన ద్రాక్ష తీపి మీకు మీ మగ బుద్ధి వంకర బుద్ధి అంటావా మావా అంటావా మావా అంటావా మావా అంటావా మావా. బొత్తుకుంటే ఒకడు ముద్దుగున్నావంటాడు, సన్నంగుంటే ఒకడు సరదా పడిపోతుంటాడు. పొద్దు కాదు సన్నం కాదు వంపు సంపు కాదండి, ఒంటిగా సిక్కామంటే చాలు నీ మగ బుద్ధి వంకర బుద్ధి అంటావా మావా అంటావా మావా అంటావా మావా అంటావా మావా. మనిషిలాగా ఒకడు పోజులు కొడతాడు, మంచి మనసుందంటూ ఒకడు నీతులు చెబుతాడు. మంచి కాదు చెడ్డ కాదు అంతా ఒకటే చేతండి, దీపాలన్నీ ఆర్పేశాక దీపాలన్నీ ఆర్పేశాక అందరి బుద్ధి వంకర బుద్ధి అంటావా మావా అంటావా మావా అంటావా మావా అంటావా మావా అంటావా మావా వారే వా మామిడి పండులా మజాగా ఉన్నావే, ఇక ఈ రోజుతో నీ షట్టర్ క్లోజ్. ప్లీజ్ నన్ను ఏం చేయొద్దు, దయచేసి నన్ను వదిలేయండి ప్లీజ్. తప్పమ్మా పాప, ఏమి చెయ్యవు, నీ అందాన్ని మాత్రం అనుభవిస్తా. నీ అక్క భవానీని మీ బావ ఎస్పి భరచంద్ర గారి దగ్గరికే పంపిస్తానమ్మా. హే మిస్టర్, మీరు ఎందరినో చంపిన రాక్షసులరా మీరు. మీకు పోయే కాలం దగ్గర పడింది, అందుకే ఇలా విర్రవీగుతున్నారు. ఒక్క చావు చేస్తారు, జాగ్రత్త. రంజిత్ భాయ్, ఇంకో మాట్లాడిన అవసరం కానీ
కానీ నీకిచ్చిన మాట ప్రకారం ఈ దుష్ట శక్తులను చంపాను. ఇక వీళ్ళ రక్తంతో మీ సమాధులకు రక్త తిలకం దిద్దుతాను. అలాగే శంకర్. నన్ను క్షమించు శిరీష. అలా అనొద్దు కళ్యాణ్. జై. థ్యాంక్ యూ సో మచ్.